తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి క్యూర్ పరిధిలోని ఆటో డ్రైవర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మనతో పాటుగా మాట్లాడడానికి రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. సార్, ప్రధానంగా ఆటో డ్రైవర్లకు మీరు ఇచ్చినటువంటి ఆ హామీ ఎట్లా అనిపిస్తూ ఉంది? ఆటో డ్రైవర్ నుంచి రెస్పాన్స్ ఏంటి? ఆటో డ్రైవర్లకు సంబంధించి 3-4 అంశాలున్నాయి. ఒకటేమో హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ పెట్రోల్ డీజిల్ ఆటోలు లేకుండా పర్యావరణాన్ని కాలుష్యరహితంగా ఉంచాలనే దాని మీద ఆ ఆటోలందరికీ రెట్రో ఫిట్మెంట్ ద్వారా ఈవీ సిస్టమ్ను ఫిట్ చేయడానికి అయ్యే ఖర్చు 1,50,000 ప్రభుత్వం భరించడానికి క్యాబినెట్ అప్రూవ్ చేసింది. దానికి సంబంధించి నిధులు కేటాయించింది. ఇది ఒక రకం. రెండవది, వాళ్ళకు సంక్షేమ బోర్డు అడుగుతూ ఉన్నారు. తప్పకుండా కార్మిక శాఖ, రవాణా శాఖ కలిపి అతి తొందరలో సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేస్తాం. మూడో అంశం, 2012లో వాళ్ళకు సంబంధించిన మీటర్ ఛార్జీలు పెంచినారు. 14 సంవత్సరాలు అయింది. డీజిల్ ధరలు పెరిగినాయి, వాహనాల ధరలు పెరిగినాయి, జీవన బరువు అంటే ఖర్చులు పెరిగినాయి. కాబట్టి వాళ్ళు ఆటో మీటర్ ఛార్జీలు కూడా అడుగుతూ ఉన్నారు. రవాణా శాఖ, కార్మిక శాఖ కలిపి ఆటో ఛార్జీలకు సంబంధించి కూడా సానుకూలంగా స్పందించే ప్రయత్నం చేస్తారు. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఆటోలో కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఉపాధి అవకాశాల్లో ఏ విధంగా ప్రభుత్వం సహకారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుందో అది చేస్తూనే కొంత రాజకీయ నాయకులు దీని లోపల ఒక గ్యాప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ధర్నా చౌక్ దగ్గర ఒక ధర్నా కూడా చేస్తూ ఉన్నారు కదా. గ్యాప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. నేనేమంటున్నా అంటే, మేము లాస్ట్ మైల్ కనెక్టివిటీ జరగాలంటున్నాం. రైల్వే ఎంఎంటీఎస్ ఉంది, లేకపోతే మెట్రో ఉంది, వాళ్ళు ఆర్టీసీ బస్సులు కొనరు. మేము వాళ్ళకి అనుసంధానం కావాలి. మా ప్రయాణికుల్ని మెట్రో ఎక్కినా దిగినా, ఎంఎంటీఎస్ ఎక్కినా దిగినా తీసుకుపోవాలి. మేము కింద ప్రజల దగ్గర నుంచి నేరుగా బస్ స్టాండ్కో ఎక్కడికో రావాలి. కాబట్టి ఆ లాస్ట్ మైల్ కనెక్టర్ ఆటో వాళ్ళతోటి ఒక కోఆర్డినేషన్ చేయాలనుకునేది తప్ప ఆర్టీసీ ఆటోలు కొనదు. రైల్వే వాళ్ళు బస్సులు కొనరు, బస్సుల వాళ్ళు ఆటోలు కొనరు. ఇది లాస్ట్ మైల్ కనెక్టివిటీ, గమ్యం చేరడానికి, క్షేత్రస్థాయి నుంచి గమ్యం చేరడానికి వరకు పోయి రావడానికి అయ్యేటువంటి ఒక నెట్వర్క్ సిస్టమ్ తెస్తుంది. కొంతమంది దానికి ఏదో ఆర్టీసీ ఈవీ ఆటోలు కొట్టదట అని ఒక రాంగ్ ప్రాపగండా చేస్తారు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చెప్తాను, అటువంటి ఆలోచన లేదు. ఆర్టీసీ, ఆటో, ఎంఎంటీఎస్, మెట్రో 4 అనుసంధానం చేసి ప్రయాణికుడికి సౌలభ్యం చేయాలనే ఆలోచన చేయడంలో తప్పంటే చెప్పండి. అడ్వకేట్ విజయ్ గోపాల్ వేసినటువంటి ఆ పిటిషన్కి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి వాదనలు వినిపించబోతా ఉంది? ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి షాద్మోకర విషయం. ఇది పేద ప్రజలకు ఒక పెళ్లి చేసుకునే సందర్భంలో ఉపయోగపడే స్కీమ్. ఇదేదో వేగ్గా దొడ్డిదారిన కేటాయిస్తలేం. సాక్షాత్ బడ్జెట్ శాసనసభలో పెట్టి చేస్తాను. ఇది న్యాయస్థానం దగ్గర మా యొక్క వాదనలు వినిపించి తప్పకుండా ఇది చిన్న స్టే, దాన్ని వికెట్ చేయించుకుంటాం. ఈ యొక్క స్టే మీదనే రాక్షస ఆనందం పొందుతూ ధర్నాలు చేస్తారు. ఈ స్కీమ్ మంచిది, మీరు తెచ్చిరనే బేసిజ్ అనుకోకుండా కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం. ఒక స్టే వస్తే, నేను ఒకవేళ ప్రభుత్వం తరఫున స్టే రాకుండా చూసుకోవాల్సింది పొరపాటు అయితే, ప్రధాన ప్రతిపక్ష బాధ్యతగా నువ్వు స్టే రాకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉండే. నువ్వు స్కీమ్ తెచ్చినావు, నీకు ఆ జ్ఞానం లేక ఇలా అంటే ఎదుటి వాళ్ళకి నష్టం జరిగితే, ఏదో స్కీమ్ ఎత్తేస్తే పేదోడికి నష్టం జరిగితే సంతోషపడి ధర్నాలు చేసి పరిమితం కావాలనుకునే ఆ మనస్తత్వం నుంచి బయటికి రమ్మని కోరుతా ఉన్నా. ఎన్ని రోజులు బట్టి వచ్చంటారు ఒక అంచనా మేరకు? ఇది పొన్నం ప్రభాకర్ చెప్తున్న మాటలు. మొత్తం మీద ఆర్టీసీ సంబంధించినటువంటి విషయంలో ఆటోలు ఎలాంటివి కూడా కొనమనేటువంటి మాట చెప్తున్నాయి. ఆర్టీసీ ఆటోల విషయంలో జవాబిస్తూ ఆటో కార్మికులకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నటువంటి మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజర్తో శ్రీనివాస్, తొలివేలుగు, హైదరాబాద్.